బాగా చదువుకున్న వాళ్ళు బ్యాంకుల దగ్గరికెళ్ళి అప్లికేషన్ ఏయన్నా రాసేటప్పుడు ఒకటికి 4 సార్లు 4 కాగితాలు చించాల్సొస్తుంది. ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చిన తర్వాత చాలా వరకు సేఫ్ అయ్యారు. లేపోతే ఇదివరకు అట్లాంటిది బ్యాంకుల్లో ఉన్న సిబ్బందిని అడిగితే జెప్తారు. అదే సందర్భంలో పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి గూడా ఏది ఎక్కడ రాయాలని అడిగే పరిస్థితి. ఎంఆర్‌ఓ ఆఫీస్‌కెళ్ళి లేపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్తే ఎవరో బ్రోకర్ రాస్తాడు తప్పించి ఎవరికి చదువుకున్నోళ్ళని రాసేయరు. ఇది సహజ సిద్ధమైనటువంటి సర్వీసెస్ అందడంలో గూడా అట్లాగే ఉంటుంది. సేవలు అనేటటువంటిది వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ చక్కటి ఒక ప్రణాళిక చేశాడు. మనకి జగన్ మీద కోపం ఉంటే జగన్‌ని వేరేగా దెబ్బకొట్టొచ్చు. కానీ ఒక చక్కటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థను నాశనం చేశాం. అలాగే వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశాం. చేసి ఇప్పుడు సేవలు వాట్సాప్‌లో అద్భుతంగా అందినియి. ఇప్పుడు సేవలన్నిటికి అదేదో వాయిస్ ద్వారా గూడా సేవలందిస్తాం. అడిగితే చాలు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం. ఇయన్నీ నిజంగా జరిగితే బానే ఉంటది. కానీ అత్యంత చదువుకున్నటువంటోళ్ళున్నారు అని చెప్పబడేటువంటి పాశ్చాత్య దేశాల్లోనూ వర్కౌట్ కాలేదు. మన దగ్గర వర్కౌట్ అవుతుందంటే మనకు కనుక ఆ సంతోషంతో 99% 99.99% అని సర్వేలు ఇస్తుంటారు మనోళ్ళు. అలాంటి దిక్కుమాలిన సర్వేలకు సంబంధించి తప్ప లంచం లేనిదే పని జరగట్లేదు. గ్రౌండ్ లెవెల్‌లో సేవలు నేరుగా అందుబాటులోకి లేవు. ఇదివరకు ఇంట్లోకి అసలు సంబంధం లేకుండా తెచ్చిచ్చేవాడు వాలంటీర్ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ వచ్చేసేది. ఇప్పుడు ప్రతి సర్టిఫికేట్‌కి ఆఫీసుల చుట్టూ తిరగాలి, లంచాలు ఇవ్వాల్సొస్తుంది. ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని జగన్ మీద ద్వేషం, జనం మీద ద్వేషం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాబు గారిదే.